కాంగ్రెస్ నేత సునీల్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం సార్, ఏంటి మీ కాంగ్రెస్ గేట్లు ఎత్తివేశారు అనుకోవాలా? కారు మొత్తం ఖాళీ చేయాలని మీరు కంకణం ఏమైనా కట్టుకున్నారా చెప్పండి. మరి అందరూ కూడా మీ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? నమస్తే సార్. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరూ కూడా, అట్లాగే ప్యానెల్లో ఉన్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సార్, కారు ఖాళీ చేయడం అనే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు. కాంగ్రెస్ లో కారు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డదో ఆల్రెడీ కారు మొత్తం తెలంగాణలో ఖాళీ అయిపోయినట్టు. కాంగ్రెస్ కు ఎప్పుడు కూడా ఖాళీ చేయాల్సిన అవసరం కానీ, లేకపోతే ఆ నేపథ్యం కానీ అవసరం లేదు. ఇవల్ల బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీ ఎప్పుడైతే అవినీతికి ఎగబడి విపరీతమైన, అంటే ప్రజలు చీదరించుకునేంత మట్టుకు, లేదా వాళ్ళు చేసిన పాపం పండేంత మట్టుకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీని కొంచెం కప్పుకొని కాపాడగలిగారు. ఇప్పుడు తెలంగాణలో మనం ఒక మాట చెప్పుకుంటా ఉంటాం. ఏంటంటే, నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనవి అని ఒక సామెత ఉంది. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ డ్యాంల రూపంలో కావచ్చు, లేకపోతే ప్రజల రూపేణ కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి స్కీమ్ల రూపేణ కావచ్చు, అన్నిట్లలో అవినీతి పతాక స్థాయికి చేరి ఎప్పుడైతే వాళ్ళ పాపం పండిందో ఇంకా వాళ్ళు ఏ రకంగా కూడా కాపాడుకోలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం లేదు ఆ పార్టీలో. అధినేత లేకపోతే యువరాజు అని చెప్పి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్, కేటీఆర్ గారు, ఇంకా కొంతమంది సోకాళ్ళు, ఆ కుటుంబ పాలనలో ఎవరు కూడా ఇమిడియట్ ప్రసక్తి లేదు. ఇవాళ నిజంగా మేము అధికారం చేపట్టినాక ఒక వారం 10 రోజుల నుంచే వాళ్ళు శాపనార్థాలు అనేది మొదలు పెట్టింది. దాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనించి ఎప్పుడు కూడా, అరే అసలు వీళ్ళు రాజ్యం ఎక్కి మొన్ననే అయింది, వీళ్ళు ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు వీళ్ళ మీద అని ప్రజలు బాగా తీర్కరించుకొని వాళ్ళ వ్యవహారాన్ని అంటే ఎండగట్టేందుకు ప్రజలే ముందుకొచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే, నాయకులు కూడా ఆలోచనలో పడి, నిజంగా మనం ఒక విషపు చెట్టు నీడన ఎంతో కాలం ఉండట్లేం కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా వెళ్ళక తప్పదు, ప్రజాస్వామ్యబద్ధం వైపు పోకపోతే, లేకపోతే ప్రజాస్వామ్యం అంటారంటారా? 100% సార్. ఎందుకు అంటున్నాం అంటే, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి వాళ్ళ కడుపులు నింపుకోవడం కోసం కావచ్చు, ఇంత పట్టబగటి అన్ని కేసులలో ఉండి ఇవాళ ఎవరు లేరండి. దాంట్లో ఉన్నోళ్ళందరూ ముద్దాయిలుగా రేపు నిలబడేది ఉంది. ఇవాళ బయట మాట్లాడుకుంటున్నది ఏంటంటే, మేము పార్టీ పరంగా ఏం మాట్లాడతలేం కానీ వాస్తవంగా ఇవాళ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తే ఇవాళ ఒక్కరు బయట ఉండరు. కాకపోతే వాళ్ళకి ఎక్కడ సానుభూతి వచ్చి ప్రజలలో కొంచెం ఏమన్నా సానుభూతి పెరుగుతుందేమో అని చెప్పేసి మా రేసుగుర్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో చేస్తారే, కొడుతున్నారు మమ్మల్ని అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోతారు. మొన్న చూశారు, మీరు నల్గొండ సభ మీటింగ్ పెట్టి ఓ కానిస్టేబుల్ ను చంపిరు తప్ప అక్కడ వాళ్ళు సాధించింది ఏం లేదు. అదే ప్రమాదంగా జరిగింది కదండి, వాళ్ళేమి కావాలని చేయలేదు, అనుకోకుండా ప్రమాదం జరిగింది కదా. ప్రమాదానికి కారణం నల్గొండ సభనే కదండి. నల్గొండ సభ లేకపోతే ప్రాణం పోదు కదా. నల్గొండ సభ తర్వాత ప్రాణాలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రాణాలు మరి తర్వాత కోల్పోయారు కదా. అనుకోకుండా జరిగిన సంఘటన దానికి ముడేలా పెడతాం సార్. నేను అట్లా అంటలేమండి. ఎందుకు అంటున్నామంటే, వాళ్ళకు ఒక అర్థం ఉండాలి కదా సార్. ఇవాళ దేనికోసం పెట్టినట్టంటే అన్ని లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేసి అది నిజంగా దేనికైనా అర్థమయ్యే అవకాశం ఉండేనా? లేదు కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదికి విల్లు ఎక్కువ పెడదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు విల్లంబు ఎక్కువ పెట్టిన విల్లంబు వాళ్ళ వైపే ఉంది. అది వాళ్ళ శరీరంలో దిగుద్ది తప్ప కాంగ్రెస్ కి ఎట్లాంటి జరగదు. ఇవన్నీ గమనించుకున్నటువంటి అతిరథ మేధావులు, మహానుభావులు, మహనీయులు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు బీఆర్ఎస్ లో. వాళ్ళందరూ కూడా కంపల్సరీ కాంగ్రెస్ లోకి రావడం తప్ప